హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. సమ్మర్ వచ్చిందంటే చాలామంది గులాబీ మొక్కల్లో ఆకులు పసుపుగా అవ్వడం, మొగ్గలు ఎండిపోవడం, పువ్వుల సైజు చిన్నగా రావడం, గ్రోత్ ఆగిపోవడం చూస్తుంటారు. కానీ నేను ఈరోజు చెప్పబోయే కొన్ని సమ్మర్ కేర్ టిప్స్ ఫాలో అయితే మీ గులాబీ మొక్క సమ్మర్లో కూడా ఫుల్ హెల్తీగా ఉండి చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇస్తుంది. అలాగే వీడియో చివరిలో కిచెన్లో ఈజీగా దొరికే ఒక న్యాచురల్ ఫెర్టిలైజర్ గురించి కూడా చెప్తాను. ఆ ఫెర్టిలైజర్ వల్ల ఆకులు పచ్చగా మారి ఫ్లవరింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సమ్మర్లో గులాబీ మొక్కను ఆరోగ్యంగా ఉంచడానికి మొదట చేయాల్సిన పని సాఫ్ట్ ప్రూనింగ్, అలాగే డెడ్ హెడ్డింగ్ అండి. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే ఏమిటి? మొక్కలో ఎక్కువగా పొడవుగా పెరిగిన కొమ్మలను చిన్న చిన్న టిప్స్ని కొద్దిగా కట్ చేయండి. ఇది హార్డ్ ప్రూనింగ్లో డీప్గా కట్ చేయడం కాదు, సాఫ్ట్ ప్రూనింగ్ అనమాట. టిప్స్ని మాత్రమే కట్ చేయాలి. సాఫ్ట్ ప్రూనింగ్ వల్ల కొత్త షూట్స్ ఎక్కువ వస్తాయి, మొక్క గుబురుగా మారుతుంది, ఎక్కువ కొమ్మలు వస్తాయి, కొత్త మొగ్గలు త్వరగా వస్తాయి, పువ్వుల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే డెడ్ హెడ్డింగ్ అంటే ఎండిపోయిన లేదా ఫేడ్ అయిన పువ్వులను రిమూవ్ చేయడం. ఎందుకంటే ఆ పూలను అలాగే ఉంచితే ప్లాంట్ ఎనర్జీ సీడ్స్ తయారు చేయడానికి వెళ్తుంది. అప్పుడు కొత్త పువ్వులు తక్కువగా వస్తాయి. అందుకే వాడిపోయిన పువ్వులను కట్ చేస్తే కొత్త మొగ్గలు ఎక్కువగా వస్తాయి, త్వరగా వస్తాయి. హార్డ్ ప్రూనింగ్ సమ్మర్లో ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం. సమ్మర్లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ టైంలో మనం హార్డ్ ప్రూనింగ్ చేస్తే మొక్క ఒత్తిడికి గురవుతుంది, కొమ్మలు ఎండిపోతాయి, గ్రోత్ స్లో అవుతుంది, ఒక్కొక్కసారి సన్ బర్న్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే సమ్మర్లో ఓన్లీ లైట్ ప్రూనింగ్ చేయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే సమ్మర్లో గులాబీ మొక్కను ఎక్కడ పెట్టాలి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే రోజంతా మండే ఎండలో గులాబీ మొక్కను పెడతారు. సమ్మర్లో ఇలా చేస్తే పువ్వులు తొందరగా ఫేడ్ అవుతాయి, ఆకులు కాలిపోయినట్లుగా అవుతాయి, మొగ్గలు ఎండిపోతాయి. కాబట్టి రోజ్ ప్లాంట్కి ఉదయం 2 గంటలు సన్లైట్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ లేదా షేడ్లో ఉంచండి. అంటే మార్నింగ్ సన్లైట్ ఉండాలి, ఆఫ్టర్నూన్ షేడ్ ఉండాలి. ఇలా ఉంచితే పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి, ఆకులు గ్రీన్గా ఉంటాయి, ప్లాంట్కి స్ట్రెస్ తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. మీ గులాబీ మొక్క టెర్రస్ మీద ఉంటే గ్రీన్ షేడ్ నెట్ ఉపయోగించండి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఐరన్, మెగ్నీషియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, ఎలా గుర్తించాలి. సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉండడం వల్ల మట్టిలో పోషకాలను మొక్క తీసుకోవడం తగ్గిపోతుంది. అందుకే చాలాసార్లు గులాబీల్లో ఐరన్ డెఫిషియన్సీ, అలాగే మెగ్నీషియం డెఫిషియన్సీ కనిపిస్తాయి. ఐరన్ డెఫిషియన్సీ వస్తే ఎలా గుర్తించాలి? కొత్త ఆకులు ఎల్లోగా మారుతుంటాయి, కానీ ఆకుల్లో నరాలు వీన్స్ మాత్రం గ్రీన్గా పచ్చగానే ఉంటాయి. దీన్ని క్లోరోసిస్ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే సాయిల్ ఎక్కువగా డ్రై అవ్వడం వల్ల, వేర్లు వేడెక్కడం వల్ల, అలాగే సాయిల్ pH ఇంబ్యాలెన్స్డ్గా ఉండి మట్టిలో న్యూట్రియంట్స్ లాక్ అయిపోయి మొక్కకు పోషకాలు సరిగ్గా అందకపోతే ఈ ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ ఎలా ఉంటుందో చూద్దాం. పాత ఆకులు ఎల్లోగా అవుతాయి, అలాగే ఆకులు చివర డ్రైగా అవుతాయి అన్నమాట, ఎండిపోయినట్లుగా అవుతాయి. కొన్నిసార్లు లీవ్స్ కర్ల్ అవుతాయి, ఆకులు ముడత పడుతుంటాయి. వీటికి రెమెడీ ఏంటంటే సాయిల్ ఎప్పుడు కూడా మాయిస్ట్గా ఉంచండి. కుండీలో మట్టి కొద్దిగా తడిగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే డైరెక్ట్ ఆఫ్టర్నూన్ సన్ని మొక్క మీద పడకుండా అవాయిడ్ చేయండి. నెలకొకసారి ఎప్సమ్ సాల్ట్ని స్ప్రే చేయండి. 1 లీటర్ వాటర్కి 1 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి మొక్క మీద స్ప్రే చేస్తే ఇది మెగ్నీషియంని అందిస్తుంది. మొక్కకు ఐరన్ అందించడం కోసం నెలకొకసారి కంపోస్ట్ ఇవ్వడం, లేదా వెర్మీ కంపోస్ట్ ఇవ్వడం, లేదా అరటిపండు తొక్కలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం, ఇంకా మైక్రోన్యూట్రియంట్ ఫెర్టిలైజర్ అలాంటివి ఉపయోగించడం వల్ల మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ పోయి కొత్త చిగుర్లు, ఆకులు హెల్దీగా గ్రీన్గా మారుతాయి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మిస్టింగ్, టిల్లింగ్, మల్చింగ్ ఎందుకు చేయాలి. సమ్మర్లో మిస్టింగ్ ఎందుకు చేయాలో తెలుసుకుందాం. సమ్మర్లో గులాబీ ఆకులు వేడికి చాలా హీట్ అవుతాయి. అందుకే ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో లైట్గా ఆకులపైన మిస్టింగ్ చేయాలి, వాటర్తో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ప్లాంట్ కూల్ అవుతుంది, ప్లాంట్ చుట్టూ హ్యూమిడిటీ పెరుగుతుంది. అలాగే మొక్కకి ఏమైనా మైట్స్ అటాక్ ఉంటే, ఇన్సెక్ట్ అటాక్ ఉంటే అది కూడా తగ్గుతుంది. మిస్టింగ్ని మీరు ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం అస్సలు చేయకూడదు. అలా చేశారంటే ఆకులు బర్న్ అవుతాయి, ఆకులు కాలిపోయినట్లుగా అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే సమ్మర్లో మట్టిని టిల్లింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
కుండీలో సాయిల్ మనం అప్పుడప్పుడు కదిలించకపోతే చాలా హార్డ్ అయిపోతుంది. అలా హార్డ్గా అయిపోతే వేర్లకి గాలి వెళ్ళదు. అలాగే మనం వాటరింగ్ చేస్తాం కదా, వాటర్ని కూడా వేర్ల ద్వారా సరిగ్గా తీసుకోలేదు, అబ్జర్బ్ చేసుకోలేదు వాటర్ని. అందుకే వీక్లీ వన్స్ మనం సాయిల్ని కొద్దిగా ఇలా లూజ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల వేర్లు హెల్దీ అవుతాయి. పోషకాలు, మొక్క పోషకాలను తీసుకునే శక్తి పెరుగుతుంది, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. అలాగే మొక్కలో కొత్త చిగుర్లు ఎక్కువగా వస్తాయన్నమాట. మల్చింగ్ అండి, సమ్మర్లో మల్చింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మల్చింగ్ అంటే మట్టిపైన ఎండు ఆకులు, కోకోపీట్ లేదా ఏవైనా ఇటుక బెడ్డలు అలాంటి వాటితో ఒక లేయర్ లాగా వేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల సాయిల్ కూల్గా ఉంటుంది, మాయిశ్చర్ ఎక్కువసేపు మట్టిలో నిలిచి ఉంటుంది. వేర్లు సమ్మర్లో వచ్చే హీట్ నుండి ప్రొటెక్ట్ అవుతాయి. అలాగే మనం ఎక్కువసార్లు వాటరింగ్ చేయాల్సిన పని ఉండదు ఇలా మల్చింగ్ చేసుకోవడం వల్ల. సమ్మర్లో మల్చింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గులాబీ మొక్కకు సమ్మర్లో ఇచ్చే ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ది యూజ్డ్ టీ పౌడర్, వాడేసిన టీ పౌడర్ అన్నమాట. ఇది గులాబీ మొక్కలకు చాలా మంచి ఫెర్టిలైజర్ అండి. మీరు టీ చేసాక వచ్చిన టీ పొడిని బాగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టి డ్రై చేయండి, పొడిగా చేయండి. ఆ తర్వాత సాయిల్ని లూజ్ చేసి 2 స్పూన్ల టీ పొడిని ఒక్కో కుండీలో, ఒక్కో గులాబీ మొక్క ఉన్న కుండీలో 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు ఈ ఫెర్టిలైజర్ని. ఇందులో చాలా మంచి పోషకాలు ఉంటాయి. నైట్రోజన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. దీనివల్ల ఆకులు గ్రీన్గా మారుతాయి, సాయిల్లో మైక్రోబ్స్ పెరుగుతాయి, సూక్ష్మజీవులు పెరుగుతాయి, ఫ్లవరింగ్ ఇంప్రూవ్ అవుతుంది, సాయిల్ లూజ్గా ఉంటుందన్నమాట, గుల్లగుల్లగా ఉంటుంది. సెకండ్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సెకండ్ ఫెర్టిలైజర్ దాల్ వాటర్, పప్పు కడిగిన నీరండి. ఇది గులాబీ మొక్కలకు చాలా మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇంట్లో పప్పు కడిగిన నీరు కూడా ప్లాంట్స్కి చాలా మంచిది. ఈ పప్పు కడిగిన నీళ్ళలో నైట్రోజన్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది, మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఈ పప్పు నీరుని గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు, న్యూ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది, ఆకులు హెల్దీగా మారుతాయి, ఫ్లవరింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలంటే పప్పు కడిగిన వాటర్ని ప్లెయిన్గా కలెక్ట్ చేసుకుని మాత్రమే గులాబీ మొక్కకు ఇవ్వాలి, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. వారానికి ఒకసారి ఈ వాటర్ని రోజ్ ప్లాంట్కి పోయండి. ఇది న్యాచురల్ గ్రోత్ బూస్టర్గా పనిచేస్తుంది. సాల్ట్ కలిపిన వాటర్ని మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఇలా ఈ చిన్న చిన్న సమ్మర్ కేర్ టిప్స్ ఫాలో అయితే మీ గులాబీ మొక్క సమ్మర్లో కూడా హెల్దీగా ఉండి చాలా అందమైన పువ్వులతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.